ఈరోజు ఉదయం సాక్షాత్ బాబా గారి దగ్గర ఆ యొక్క హారతి మనం ఆలపిస్తూ ఉంటే అనుకోకుండా ఒక మనశ్శాంతి, ఒక ఆనందం, ఒక సంతోషం, ఒక ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం అనేది హారతిలో ఉన్న గొప్ప విషయం. హారతులన్నింటిలో కూడా కాకర హారతి చాలా అత్యద్భుతంగా ఉంటుంది. కాకర హారతిలో ఉన్న అర్థం, అంతరార్థం కూడా చాలా గొప్పగా ఉంటుంది. అంటే అన్ని హారతులు మంచివి, కానీ ఉన్న హారతులలో కూడా కాకర హారతిలో ఉన్న అర్థం, పరమార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాకర హారతి కార్యక్రమం గురుపౌర్ణమి 29 వరకు ఉంది కాబట్టి 28 వరకు ఈ కాకర హారతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. గురువారం తప్ప మిగతా అన్ని రోజులు కూడా ఈ హారతి కార్యక్రమాలు మనం జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా మన గురుపౌర్ణమి పురస్కరించుకొని మనం భిక్షా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ భిక్షా కార్యక్రమంలో భాగంగా నిన్న మనం భిక్ష చేశాం. అదేవిధంగా ఈరోజు కూడా భిక్షా కార్యక్రమం ఉంది. ఈరోజు భిక్షా కార్యక్రమంలో నాగరాజు గారింట్లో మనం భిక్ష తీసుకోవడం జరుగుతుంది. నిన్న మోహన్ ఇంట్లో భిక్ష తీసుకున్నాం. అదేవిధంగా రేపు భిక్షా కార్యక్రమంలో మన ఇంట్లోనే మళ్ళా మధ్యాహ్నం 1 గంటకు, అంటే ఇప్పుడు టైం మార్చాం. గతంలో 12 పెట్టాం, ఇప్పుడు 1 గంటకు పెట్టాం. ఎందుకంటే 12 తర్వాత మళ్ళీ భిక్షకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంకా క్లోజింగ్ చేయడమే. అక్కడ హారతి ఇచ్చుకొని భిక్ష తీసుకొని ఎవరిలోకి వాళ్ళు వెళ్ళిపోవడం. అట్లా 1 గంటకు మనం మరలా భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేసాం. అందులో భాగంగా కుర్చీ విజయనగర్ ఏరియా చేసాం. కొప్పర రమేశ్వర సూజాపేటలో ముగింపు జరుగుతుంది. ఈ విధంగా 5 రోజుల భిక్షా కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మనం సాయి యొక్క జ్ఞాన యజ్ఞంలో భాగంగా నిన్న సాయిదాస్ గారు అత్యద్భుతంగా మనకు జ్ఞానరత్నాలు అందించారు. అదేవిధంగా ఈరోజు కూడా శకుంతల పరమేశ్వరన్ నెల్లూరు నుంచి వస్తుంది. అయితే అసలు విషయం వస్తే మనం హారతుల విషయం. హారతులు అనేవి బాబాకి ఎంతో ప్రీతికరమైన హారతులు. బాబా అడిగి చేయించుకునే రెండు. ఒకటి గురుపౌర్ణమి పర్వదినం. గురుపౌర్ణమి పర్వదినాన్ని బాబా అడిగి గురుపౌర్ణమి రోజు గురువు కొలవాలని చెప్పి బాబా గురుపౌర్ణమి పర్వదినాన్ని నిర్వహించుకున్నాను. అదేవిధంగా బాబా అడిగి చేయించుకునేవి హారతులు. బాబా గారు ఉన్నప్పుడు ఎవరికి హారతులు ఇవ్వాలనే ఆలోచన లేదు. కాబట్టి బాబానే హారతులు ఇవ్వాలని అనిపించుకొని తన భక్తుల చేత హారతులు ఇప్పించుకున్నాడు. భీష్మ అనే ఒక భక్తునికి బాబా స్వప్నంలో కనిపించి నాకు 5 లడ్లు కావాలని చెప్పి అడగడం జరుగుతుంది. 5 లడ్లు అంటే అతను ఏదో అనుకున్నాడు. అంటే అతను తొందరగా ఎవరికి కూడా మనకు 5 లడ్లు అంటే ఏదో ప్రసాదం అనుకుంటాం, కానీ జ్ఞానాలు అని చెప్పి ఊహించాం. ఆ జోగేశ్వరి పీఠ హారతులు రాయించుకున్నాడు. ఆ తర్వాత ఇక ఉపాసన శాస్త్రి, మాధవ్, ఇక కొంతమంది మళ్ళీ కొత్తగా జోషి, ఇట్లా చాలామంది హారతులు రాయడం జరిగింది. ఈ రకంగా బాబా హారతులు రాయించుకొని 1908వ సంవత్సరంలో జగేశ్వరి భీమాకు స్వప్నాలు కల్పించి హారతులు రాయించుకున్నాడు. ఆ తదుపరి 1909వ సంవత్సరంలో మధ్యాహ్న హారతి ప్రారంభమైంది. మధ్యాహ్నం హారతి తర్వాత 1910వ సంవత్సరంలో కాకర హారతి, మధ్యాహ్నం హారతి, సంఖ్య హారతి, సేద హారతి అంటే 4 హారతులు 1910 నుంచి బాబా జరుపుకున్నాడు. అయితే అది అర్థం కాని ప్రశ్న కూడా ఏంటంటే, బాబా గారు 60 సంవత్సరాలు జీవించినప్పుడు ఆఖరి 8 సంవత్సరాలే బాబా సంపూర్ణమైన హారతులు ఇప్పించుకున్నాడు. అంటే బాబా గారు 60 సంవత్సరాలలో 8 సంవత్సరాలు సంపూర్ణమైన హారతి ఇప్పించుకున్నాడు. అంటే గత 52 సంవత్సరాలు హారతి లేదంటే తెలుసా? అంతే కదా. అయితే దానికి అర్థం అంత బాబా గారి యొక్క అనుకి ఎలా ఉంటుందో అలాగే జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా 1910 నుంచి అత్యద్భుతంగా బాబా హారతులు ఇప్పించుకోవడం. కానీ బాబా హారతులకు ఉన్న గొప్పతనం కూడా ఏంటి అంటే, బాబా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే మనందరికీ తెలుసు. నానాసాహెబ్ చంద్రకర్ కూతురు మైనతాయి గర్భవతిగా ఉండి ప్రసవ వేదన పడుతున్నప్పుడు బాబాని అడగలేదు. బాబాని అడగాల్సిన అవసరం లేదు. బాబా భక్తులు తమ సమస్యను, తమ బాధను బాబాను మన తృప్తి కోసం చెప్పుకుంటాం. మధ్యాహ్నానికి వెళ్ళి బాబా నాకు కష్టం కష్టం ఎందుకు చెప్పుకుంటామంటే, మనం చెప్పినా మనం చెప్పకపోయినా మన బాధలు తీర్చడం బాబా యొక్క ఒత్తిడి. అంటే తన భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ తన యొక్క భక్తుల
భక్తుల యొక్క బాధ తీరుస్తూ తన భక్తులను సర్వకాల సర్వాసులేదు చేపట్టుకుని పడనీయకుండా సర్వదా కాపాడడం బాబా వంతు. ఆ రకంగా తన భక్తులు ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. వారి కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన అడిగినా కాపాడతాడు, అడగకుండా కాపాడతాడు. అడిగినా అడగకుండా కాపాడమే బాబా యొక్క ధర్మం. అందుకని ఈ మైనకాయికి గర్భవతి ఉండి ప్రసవ వేదన పడుతూ ఉంటే నానాసారి చదువుతారు బాబాని అడగలేదు. అడగకుండా బాబాకు తెలుసు నా భక్తులకు కూతురు ప్రసవ వేదన పడుతుందని. అప్పుడు బాబా గారు రామగిరి భూవాతో ఈ యొక్క జామ్యాలు పంపించి ఊదిని పంపించి ఊది వెంట హారతి రాసి పంపిస్తాడు. హారతి రాసి పంపించి నువ్వు నానాసారి చదువుకి ఊది పెట్టి హారతి పాడితే చిన్న హారతి పాడితే ప్రసవ వేదన జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంటే అప్పుడు బాబా పంపింది ఏంటి? హారతి సాయిబాబా, హారతి సాయిబాబా సౌఖ్యదాకాల జీవం. ఈ హారతి పాటను రాసి పంపడం జరిగింది. అంటే ఆ ప్రమాదంలో కూడా బాబా హారతి పాటలు ఇచ్చారు. అంటే దీనివల్ల మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబంలో మన సంసారంలో అనేక మందికి మన చెల్లెలు కానీ ఆడపడుచులు కానీ రకరకాలు ఈ గర్భవతులుగా ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు మనం మనస్ఫూర్తిగా బాబాని ప్రకటించి ఆ సమయంలో ఊది పెట్టి వారికి ఆర్తి సాయిబాబా అని చెప్పి పాట పాడుకుంటే బాబాను కూడా సర్వదా ఉంటుంది. అది బాబా మనం చూపించిన అద్భుతమైన మార్గం. అంటే మనం ఏమనుకుంటే కథ చదువుతాం, కథ కాదు. కథలో ఇలాంటి ప్రమాదమైన పరిస్థితులలో బాబా సూచించారు అద్భుతమైన మార్గం. ఇలాంటి ప్రసవ వేదన సమయంలో ఊది పెట్టి ఆర్తి సాయిబాబా పాట పాడితే బాబానే ఆ యొక్క కష్టాల నుంచి నష్టాల నుంచి ఆ బాధ నుంచి తప్పించి ప్రసవ వేదన తెప్పిస్తారు. అది బాబా సూచించిన అద్భుతమైన మార్గం. కాబట్టి అక్కడ హార్తి బాబా గారు ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా బాబా గారు సమాధయ్యారు 1918 అక్టోబర్ 15 మంగళవారం మధ్యాహ్నం 2:30 సమాధైన తర్వాత అంతా హడావుడే. ఎలా బాబాను సమాచారి ఏంటి? ఈ హడావుల్లో దాసగర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వారు పరిగెత్తుకుంటారు, వీరు అందరూ పరిగెత్తుకుంటారు. అయితే అందరూ ఏమనుకుంటారు? బాబా చనిపోయాడు, బాబా సమాధి అయ్యాడు అని బాధ శోకాలలో ఉంటే బాబా గారు శ్యామ మేనమామైన జోగేశ్వరి మాకు స్వప్నాలు కనిపించి నాన్న నాకు హారతి కూడా మర్చిపోయారు, నాకు హారతి ఇవ్వు అని చెప్పి కళ్ళలో కనపడుతాడు. బాబా కళ్ళలో కనపడి చెప్తాడు. అంటే బాబా మరణించారు మంగళవారం. మరణించినప్పటికి కూడా బుధవారం ఉదయం కాగల హారతి ఇవ్వమని శ్యామ మేనమామకు స్వప్నంలో కనిపించి బాబా హారతి ఇప్పించుకుంటాడు. అంటే బాబా మరణించాడా? మరణిస్తే హారతి అడుగుతాడా? అడగడు కదా. బాబా అదేవిధంగా 1886లో 3 రోజులు బాబా తన దేహం వదిలి వెళ్ళిపోయాడు. తిరిగి బాబా వచ్చాడు. అప్పుడు బాబా ఏమైనా మరణించాడా? లేదు. అంటే అసలు ఎవరు బాబా? 6 అడుగుల దేహం అనే సాయ, 6 అడుగుల దేహంలో ఉన్న ఆ యొక్క ఆత్మస్వరూపమా? 6 అడుగుల దేహంలో ఉన్న ఆత్మస్వరూపం బాబా. అంటే ఆ దేహంలో ఉన్న బాబానే, దేహం లేకుండా బాబానే. అది మనకు నిరూపణ. 3 రోజులు బాబా తన ప్రాణం వదిలేసి పైకి వెళ్ళాడు, మళ్ళా వచ్చాడు. అంటే దేహం కాదు అక్కడ విషయం, దేహంలో ఉన్న ఆత్మ. అంటే ఈ ఆత్మ ఎప్పుడు ఉంటుంది, అది మనకు నిరూపణ. అదే నిరూపణ మళ్ళా బాబా ఇక్కడ ఏం చెప్పాడు? నా ప్రాణం పోయినప్పటికి కూడా నాకు హారతి ఇవ్వమంటాడు. అంటే ఏంటి? అక్కడ బాబా ఉన్నాడు. అంటే బాబా దేహంలో లేడు, సర్వతా నిండి ఉన్నాడు. దేహంలో ఉంటే అక్కడ ఒక్క చోట ఎందుకు ఉంటాడు? అన్ని చోట్ల ఉంటాడు. బాబా దేహంలో లేడు. దేహం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. బాబా దేహం లోపల ఉన్న ఆత్మ పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపమే బాబా. కాబట్టి అలాంటి ఆత్మస్వరూపము ఉన్నది కాబట్టి బాబా హారతి ఇప్పించుకున్నాడు. ఉన్నది కాబట్టి బాబా హారతి ఇప్పించుకున్నాడు. కాబట్టి ఈరోజు మనకు బాబా లేడు, దేహంలో లేడు అంటే బాబా లేనట్ట లెక్క కాదు కదా. లేనట్టు కాదు కదా. ఆ రోజే నిరూపణించిన 1886లో నా దేహంలో నేను లేను,